మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నా మేనకోడలు నోరు నొక్కేయచ్చు, కానీ ఈ లలితని మాత్రం ఆపలేవానంది. నేను మీ అమృతక్క పెళ్లికి రావటం అనేది కేవలం ఒక సాకు మాత్రమే. మీ ఇద్దరి ప్రేమ కదా మీ అమ్మా నాన్నలకి చెప్పి వాళ్ళ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందే నేనిక్కడి నుంచి వెళ్ళను. ఈ క్షణం అశ్విన్ తులసిని అడ్డం పెట్టి నా చేత నిజం చెప్పనివ్వకపోవచ్చు, కానీ ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి అడుగులో మీ ప్రేమ గురించి మీ వాళ్లతో చెప్పకుండా అడ్డుపడలేవు. అది గుర్తుంచుకో. చల్లారిపోయింది, వేడి చేసి తీసుకురా. ఇంకా ఎంతసేపు తాత? ఎప్పుడనక వచ్చాం, ఇంకా వైద్యమే మొదలు పెట్టలేదు. పసరు తీయాలి, రసాలు పిండాలి. నాటు వైద్యం అంటే సూదుగుచ్చడం అంత తేలికనుకున్నావా? సింహాద్రి అన్న స్పృహలోకి రాకపోతే అక్కడ అమృత పెళ్లి జరిగిపోతుంది. ఆ తర్వాత నా జీవితం విషాదమే. శేఖరు, సింహాద్రిని కూర్చోబెట్టు. ఏం తాత ఇది? మందురా. ఇది తాగితే అన్నకి వెంటనే స్పృహ వచ్చేస్తుంది కదా? ఇతనికిచ్చిన మందులు నొప్పి తెలియకుండా కాస్త మత్తునిస్తుంది. స్పృహలోకి రావటానికి కొంత సమయం పడుతుంది. అన్నా, త్వరగా కళ్ళు తెరవన్నా, లేకపోతే అమృత నాకు దక్కదన్నా. అన్నా, వాణి, అలా కూర్చున్నావేంటి? తొందరగా రెడీ అవ్వు. వాణి, వాణి, చెప్పు. ఏంటి చెప్పేది? అంతలా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. లేకపోవడం ఏంటి? చెప్పు వాణి. ఏం లేదని చెప్తున్నాను కదా. ఓ, ఏమీ లేవని ఫీల్ అవుతున్నావా? నీ బాధ నాకు అర్థమైంది వాణి. ఏం అర్థమైంది? పెళ్లిలో అందరూ నగలు వేసుకుంటారు, కానీ నేను మాత్రం బోసి మెడతో అందరి ముందు ఎలా వెళ్ళాలా అని బాధపడుతున్నావు కదా. కనీసం ఒక్క చైనైనా ఉంటే బాగుండేది కదా. సారీ వాణి, నా వల్ల ఇదంతా. ఇదే మా ఇంట్లో అయితే ఏ ఫంక్షన్ జరిగినా వంటి నిండా నగలుండేవి. ఇది చూడు, ఇది తప్ప ఏమీ లేదు. అందుకే కనీసం రోల్డ్ గోల్డ్ వేనా తెచ్చుకో అని చెప్పాను. నాకు అలాంటివి అస్సలు ఇష్టం ఉండదు. ఫీల్ అవ్వకు వాణి, మనకి మంచి రోజులు వస్తాయి. అసలు మొహమే చూడరు అనుకున్నాం, అలాంటిది అక్క పెళ్లికి ఉండమన్నారు. ఇది మంచే కదా. అలాగే మనకి ఒక్కో మంచి జరుగుతుంది చూడు, అప్పుడు నీకు నగలు చేయిస్తాను. నన్ను ప్రేమించుండకపోతే నీకు ఇలాంటి బాధలుండేవి కాదు కదా. అశోక్, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితేనే. నేను ఊరికే అన్నాను. ఏది ఒకసారి నవ్వు. నవ్వమంటుంటే. స్మైల్ స్మైల్ స్మైల్. ఏంటి తులసి, నువ్వు చెప్పేది నిజమా? అవును బావా, ఆనందియే నాకు కాల్ చేసి వెంటనే అమృత పెళ్లికి నన్ను కూడా రమ్మని చెప్పింది. ఎందుకు? మీ అమ్మ ఆనంది వాళ్ళ పేరెంట్స్తో మీ ప్రేమ పెళ్లి గురించి మాట్లాడేస్తుందని భయంగా ఉందంట. అందుకే.
అందుకని అత్తయ్య ఆ టాపిక్ రైజ్ చేయగానే బ్రేక్లు వేస్తూ ఉండడానికి నన్ను రమ్మంది. వార్డెన్ మేడంని రమ్మనొచ్చు కదా, నిన్నే ఎందుకు అడిగింది? వార్డెన్ గారు రాలేనని చెప్పారట. దాంతో ఏం చేయాలో అర్థం కాక నన్ను రమ్మంది. ఆనంది తెలివిగలదే, నాకు తెలియకుండా ఇంత ప్లాన్ వేసిందా? నువ్వు మాత్రం తక్కువ ఏంటి? నేనేం చేశాను తులసి? ఆనంద్కే తెలియకుండా తన మెడలో 3 ముళ్ళు వేయడానికి మంగళసూత్రంతో సహా వచ్చావుగా. ఇది నా తెలివి కాదు, నీ అతి తెలివి. ఊరికే అన్నాలే బావా. తప్పదు బావా, ప్రేమ అంటేనే పెద్ద వ్యూహం లాంటిది. చుట్టూ అందరూ మనవాళ్లే, కానీ అందరూ ప్రేమకి శత్రువులే. ఆ శత్రువుల్ని దాటి ప్రేమ అనే ఆ వ్యూహంలో గెలవాలి అంటే ఇలాంటి తంత్రాలు ఇంప్లిమెంట్ చేయాలి. ఆనంది మెడలో 3 ముళ్ళు వేసే చెప్తా. దేవుడా, మా మాటలు వినేస్తుందా? ఏంటి తులసి నువ్వు చేస్తోంది? నేనేం చేశాను? నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? డౌటే లేదు, ఆనంది మొత్తం వినేసింది. ఇవాళ నా పని అయిపోయింది. ఏం చెప్పావు? అశ్విన్ వాళ్ళ అమ్మగారు మా వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. నిన్న ఆవిడతో పక్కనే ఉండమని చెప్పాను కదా. దాని గురించా? మరింకా దేని గురించి అనుకున్నావేంటి? ఏమీ లేదులే. ఏమీ లేకపోతే ఎందుకీ కంగారు? ఏం లేదని చెప్తుంది కదా ఆనంది, వదిలి. అయినా నేను చూసుకుంటానని చెప్పాను కదా ఆనంది, మళ్ళీ నువ్వు తులసిని ఎందుకు రప్పించావు? భయం. మీ అమ్మగారిని చూస్తుంటే భయం వేస్తోంది అశ్విన్, అందుకే తులసిని రమ్మని చెప్పాను. హలో హలో బావా, నీ ప్రాబ్లం ఏంటి? మీ పెళ్ళికి నేను రాకూడదా? మీ పెళ్ళా? అది మీ ఇంటి పెళ్లి అనబోయి మీ పెళ్లి అంది, అంతే కదా తులసి? అవును, అంతే. నిజానికి నాదే తప్పు. అందరితో పాటు తులసిని పెళ్లికి ముందే పిలవకపోవడం నా తప్పే. నువ్వు బిజీగా ఉన్నావని అర్థం చేసుకున్నాను కాబట్టే నీకు సపోర్ట్ చేయడానికి ఈ పెళ్లికొచ్చాను. నీకోసమే వచ్చాననుకో. తులసి, నీ మాటలు నాకు అర్థం కావట్లేదు. నువ్వేం కంగారు పడక ఆనంది, అంతా అర్థమవుతుంది. ఇక్కడ జరగబోయే పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది, నాది గ్యారంటీ. చాలా చాలా థ్యాంక్స్ అని ఇప్పుడే చెప్పకు, అసలు కథ ముందుంది. కదేంటి? ఆనంది, సౌందర్య పిలుస్తుంది, వెళ్ళు. బావా, రెడీగా ఉందా? రెడీ. అమృత మెడలో తాళి పడటమే ఆలస్యం. ఈ తాళి ఆనంద్ మెడలో పడిపోవాలి. గెట్ రెడీ బావా.